యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరా ప్రకృతి రూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాజ్జగద్దృష్టం మాతుర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవోభవ పితృదేవోభవ. ధర్మ సందేహాలు అనేటటువంటి కార్యక్రమంలో కొంతమంది అడిగేటటువంటి ప్రశ్నలకి వారి సందేహాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందులో కొంతమంది ధనం గొప్పదా లేకపోతే ధర్మం గొప్పదా, ఈ రెండిట్లో ఏది గొప్పది అని చెప్పేసి అడగడం జరిగింది. దానికి మనం చెప్పుకునేటటువంటి సమాధానం ఏదంటే, ధనం గొప్పదే. మనిషి బ్రతకడానికి ప్రతి నిమిషము ప్రతిరోజు దానితో అవసరం ఉన్నది, కాదంటలేదు. అలాగే ధర్మం కూడా ధనము కంటే కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ధర్మం లేకుండా సంపాదించినటువంటి ధనం ఏదైనా ఉన్నట్టయితే అది దానివల్ల అనేక అనర్థాలు వస్తుంటాయి. అది దుఃఖాన్ని మిగులుస్తుంది మనకి. అదే గనక ధర్మంతో గనక మనం సంపాదించినటువంటి అయితే అది సమాజానికి, తన కుటుంబానికి, తన సంతానానికి, అందరికీ కూడా ఎంతో మేలు చేస్తూ ఉంటుంది. అందుకే మన వాళ్ళు పెద్దలు మనకి ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది తప్పకుండా అని చెప్పి మనకు పెద్దవాళ్ళు తెలియజేశారు. అలాగే ధనేన హీన ధర్మేణ హీన సహీన. ధనం లేనివాడు నిజంగా ధనహీనుడు కాదు, హీనుడు కాదు. వాడు ధనం లేనివాడు హీనుడు కాదు, కానీ ధర్మం లేనటువంటి వాడు ఖచ్చితంగా హీనుడే అని చెప్పేసి, నిజమైన హీనుడు ఎవడు అంటే కూడా ధర్మం లేనటువంటి వాడే అనే విషయాన్ని మనకి తెలియజేశారు. ఇప్పుడు హరిశ్చంద్రుడి కథలోకి మనం వెళదాం. ఆయన ధనాన్ని కోల్పోయాడు, ధర్మపతిని, కానీ ఆయన ధర్మపతిని విడనాడేశాడు, పుత్రుని పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, సర్వస్వం పోగొట్టుకున్నాడు. ఎంతటి చక్రవర్తి అండి ఆయన! రాజు కాదు, ఆయన రాజు కాదు, షట్చక్రవర్తుల్లో ఒకడు హరిశ్చంద్రుడు. అంతటి చక్రవర్తి అన్నీ పోగొట్టుకున్నాడే కానీ ధర్మాన్ని మాత్రం వీడలేదు. అందుకే ఆయనకి అన్నీ పోయినా అది ఏనాటి కథండి? కృతయుగం నాటి కథ. అప్పటికీ కూడా ఆయన చరిత్రను మనందరూ చిరస్థాయిగా చరిత్రలో నిలబడిపోయింది. ఆదర్శంగా తీసుకునేటటువంటి వాళ్ళు 100కి ఒక 5% అయినా ఉన్నారు ఆయన్ని ఆచరించేవాళ్ళు. 100కి 95 మంది ధనమే ప్రధానం అనుకుంటున్నారు. ధర్మం అసలు ఈ కాలానికి మళ్ళీ ఇంకో భాష్యాలు చెప్తున్నారు, కొత్త కొత్త భాష్యాలు. అవన్నీ పూర్వకాలం యుగాలకండి, ఈ కలికాలానికి కాదు. ఇక్కడ ఎవడైతే ధర్మాన్ని విసర్జిస్తాడో వాడు మాత్రమే ముందుకు వెళ్ళగలుగుతాడు జీవితంలో అని చెప్పేసి ఒక కొత్త భాష్యాన్ని కూడా మనకి చెప్పి మన మనసుల్ని, అంటే కొంచెం ధర్మంగా ప్రవర్తించే వాళ్ళ మనసుల్ని కూడా విరిచేస్తున్నారండి. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ మనకి గోచరిస్తూ ఉంది ఇక్కడ. అలాగే రాములు వారు కూడా రాజ్యాధికారాన్ని వదిలేశాడు తండ్రి మాట కోసం. అలాగే వదిలేసి తండ్రి మాటనే కాపాడాడు, ధర్మాన్నే కాపాడాడు. తన రాజ్యం వదులుకున్నాడు, భార్యని అడవులంట తీసుకుని వెళ్ళాడు. ఎండమొహం ఎరగనటువంటి మహాతల్లి ఆవిడ్ని అడవులంట తిప్పాడు. భయంకరమైన రాక్షసులు ఉండేటటువంటి అడవుల్లో తిప్పాడు. బయటికి వెళ్ళిన సందర్భంలో ఆమెని రాక్షసుడు రావణాసురుడు అనేటటువంటి వాడు ఆమెని ఎత్తుకుపోయాడు. ఎన్ని కష్టాలండి, ఎన్ని కష్టాలు అయినా సరే అప్పుడు కూడా వాళ్ళు ధర్మాన్ని తక్కువగా చూడలేదు, ధర్మాన్ని ఎక్కువగా చూశారు, ధనాన్నే తక్కువగా చూశారు వాళ్ళు, తప్పితే ఏమీ లేదు. మనకి పురుషార్థాలని 4 ఉన్నాయి. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సంకల్పంలో మనకు గుళ్ళో కూడా చెప్తుంటారు, ఏ పూజ చేసినప్పుడు కూడా చెప్తుంటారు. వాటిలో ప్రప్రథమంగా చెప్పేది ఏంటి? 4 పురుషార్థాల్లో ధర్మం, అర్థం, కామం, మోక్షం. అందులో మొట్టమొదటిది ధర్మము. దానికే ప్రథమ తాంబూలం ఇచ్చారు.
రెండోది అర్థం. మరి జీవించిన ప్రథమ శ్వాస దగ్గర నుంచి చచ్చిపోయాక కూడా 1,00,000-2,00,000 ఖర్చు ఈరోజు శవాన్ని తగలేసి మొత్తం ఆ కార్యక్రమం 10 రోజులు పూర్తి చేయడానికి ఇంత ఖర్చు. అందుచేత ధనం అనేటటువంటి ఇంపార్టెంటే, కానీ దానికి రెండో స్థానమే ఇచ్చారు, ధర్మ అర్థ. ఇక కామం అనేటువంటి కామం పెట్టుకోండి. ఇవి 4: ధర్మ, అర్థ, కామ, మోక్ష, చతుర్విధ ఫలపుడు. చతుర్విధ అంటే 4. దీతే ఇందులో ఈ మొట్టమొదటి చెప్పినటువంటి ధర్మం అర్థానికి కామానికి కూడా వర్తిస్తుంది. కామం కూడా ఏదంటే అది కామం అడ్డదిడ్డంగా ఉండకూడదు, అది కూడా సశాస్త్రీయంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. ఆ విధంగా ఉంటే 4వది చూసారా, మోక్షం. ధర్మార్థ కామ మోక్షాల్లో 4వది చూసారా. ఈ మొట్టమొదటివి 2 అంటే మొట్టమొదటి ధర్మం, ఆ ధర్మంతో ధనార్థం చేసినా, ధర్మంతో కామం కోరికలు తీర్చుకున్నా, ఆ 4వది మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒక కట్టి ముక్క తీసుకున్నారండి, ఈ మాత్రం కట్టి ముక్క తీసుకున్నారు, 3 చోట్ల కట్ చేశారు, 4 ముక్కలు అవుతుంది. 3 దగ్గర కట్ చేస్తే ఈ మాత్రం ముక్క తీసుకుని ఒక కట్టో సంబంధం ఏదో ఒకటి తీసుకుని 3 చోట్ల కట్ చేస్తే 4 ముక్కలు అవుతుంది. ఆ 4వ ముక్క అదే మనకి మోక్షం, అది ఫ్రీగానే వస్తుంది. ఇవన్నీ ఈ ధర్మాన్ని కనుక మనం ప్రథమంగా తీసుకుని సంపాదన కానీ కామాలు కానీ, అంటే కోరికంటే కేవలం అదేనే అనుకోకర్లేదండి. ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా ధర్మంగా సంపాదించి కట్టుకోండి, ఒక టీవీ కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, ఇవన్నీ ధర్మమైనటువంటి సంపాదనతో మీరు చేసుకున్నట్టయితే ఆ విధమైనటువంటి కోరికలు, మనిషి కోరికలు ఉంటుంది, బంగారం గొలుసు చేయించుకోవాలని ఉంటుంది, వాళ్ళు ఆవిడకి వడ్డానం చేయించాలి, ఏవో ఉంటాయి కోరికలు, మనిషి అన్నాక లేకుండా ఉండదు కదా. అవన్నీ కూడా ధర్మబద్ధంగా చేసినట్టయితే మనం చేసే ప్రతి పని ధర్మంగా ఉన్నట్టయితే మోక్షం నీకు ఫ్రీ. బై 3 get 1 ఫ్రీ. ఇప్పుడు లేటెస్ట్ ఈ మధ్యకాలంలో మనం వింటున్నది, ఈ 3 కనుక మనం కష్టపడి సంపాదిస్తే 4వది మీకు ఫ్రీగా వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అందుచేత ఖచ్చితంగా ధర్మానికే ప్రథమ స్థానం ఇవ్వాలి. ధనం అయితే ఇక్కడ రెండింటికి తేడా ఏంటి? ధనం సౌఖ్యాన్ని ఇస్తుంది, ధనవంతుని చేస్తుంది, కానీ ధర్మం గౌరవాన్ని పెంచుతుంది, మహనీయుని చేస్తుంది. ఎప్పుడు రాముడు, ఎప్పుడు హరిశ్చంద్రుడు, ఈ గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలన్నీ ఈ రోజుకి ఎందుకు చేసుకుంటున్నాం? ఎందుకు మనం స్మరించుకుంటున్నాం? వాళ్ళ పుట్టినరోజులో, వివాహమైన రోజులో, మరో ఈ పండగలు ఎందుకు చేసుకుంటున్నాం అంటే, ఇది మన ధర్మం మనిషిని మహనీయుణ్ణి చేస్తుంది, ధనం ధనవంతుణ్ణి చేస్తుంది. ఈ రెంటికి తేడా ఇది చాలా. ఈ ధనం మీకు ధనవంతుణ్ణి చేస్తుంది, ఇది తాత్కాలికము. ఎప్పుడు కృతయుగంలో జరిగినటువంటి కథ, త్రేతాయుగంలో జరిగినటువంటి వాళ్ళ చరిత్రలు, ఒక రాముడు, ఒక హరిశ్చంద్రుడు, వీళ్ళందరూ ఎలా మిగిలిపోయారండి? అందుచేత ఎప్పుడూ కూడా ధర్మమే గొప్పది, ధర్మాన్నే మీరు పాటించండి, ధర్మంగానే నడవండి. ఈ విధంగా చేసినట్టయితే మీ జీవితం సుఖవంతమవుతుంది, ధన్యమవుతుంది, మీ వంశం ధన్యమవుతుంది, మన భారతదేశం ధన్యమవుతుంది. భారతదేశానికి గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ ధర్మం గురించే భారతదేశాన్ని ఇంత గౌరవ మర్యాదల్ని భారతదేశాన్ని దక్కుతున్నాయి. మిగతా దగ్గర అవి లేవు, మిగతా మతాల్లో కూడా లేవు. అది చెప్పడానికి కూడా నాకు మొహమాటమే లేదు. ఇవన్నీ మన యొక్క హిందూ ధర్మంలోనే ఉన్నాయి, ఈ సనాతన ధర్మంలోనే ఉన్నాయి. కాబట్టి ఇది ఆచరించండి, అందరూ ధర్మబద్ధంగా నడవండి, ధర్మబద్ధమైన జీవితాన్ని గడపండి, సర్వ సుఖాలు పొందండి, మీ కీర్తిని కూడా తరతరాలు చెప్పుకునే విధంగా మీ యొక్క జీవితాన్ని గడపండి. శుభం భూయాత్.